హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్మయ్. సో ఇవాల్టి వీడియోలో ఒక కొత్త రియాలిటీ షో అది చాలా డేస్ నుంచి మనకి రన్ అవుతుందన్నమాట. అది ఒక నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఆ షో. అది చాలా మంది ఫేవరెట్ షో అండ్ నాకు పర్సనల్లీ చాలా ఫేవరెట్ రియాలిటీ షో అనమాట అది. సో అదేంటో మీకు ముందే తెలుసు. సో అది ఏ షో అంటే ఢీ షో. సో ప్రెజెంట్ 20 సీజన్స్ అయితే పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం 20th సీజన్లో ఉన్నాము. నేనైతే నా చైల్డ్హుడ్ నుంచి లైక్ ఒక 2015 నుంచి నేను ఢీ షోని రెగ్యులర్గా ఫాలో అవుతాను. అంటే వీక్లీ ఫాలో అయ్యేదాన్ని. నా ఫేవరెట్ షో అదైతే. నాకు చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఆ లిస్ట్ తర్వాత నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా. బట్ ప్రెజెంట్ అయితే మనం D20లో ప్రెజెంట్ జరుగుతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అండ్ కొత్త ప్రోమో అనాలిసిస్ అయితే చేద్దాము. అండ్ వైల్డ్ కార్డ్స్లో నాకెవరు వీళ్ళు ఫైనల్స్ దాకా వస్తారు అండ్ ప్రోమోలో కూడా ఎవరు బాగా పర్ఫామ్ చేశారు ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రెజెంట్ D20 షో చూసుకుంటే మనకి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇన్ని సీజన్స్లో D20 అనేది చాలా స్పెషల్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సీజన్స్లో జరిగిన అండ్ పర్ఫామ్ చేసిన బెస్ట్ కంటెస్టెంట్స్ని మనకి ఇందులో పెట్టారనమాట. ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళని, కొత్త వాళ్ళని కూడా పెట్టారు. బట్ ఎక్కువ మంది వాళ్ళకంటూ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు D20లోని. ప్రజెంట్ జరుగుతుంది. సో ఇది ఇలా కాకుండా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ని కూడా మనకి ఎంటర్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, పాత కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ కొత్తగా లాంచ్ అవుతున్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ మనమైతే వైల్డ్ కార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాము. వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రోమో ఎలా ఉంది అండ్ వాళ్ళ మీద నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను. సో వైల్డ్ కార్డ్లో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి శర్వరీది జరిగిందనమాట. ప్రోమో ఇచ్చారు తన సోలో బిట్. సో శర్వరి కోసం మాట్లాడుకోవాలంటే మనం ప్రీవియస్గా తను ఆల్రెడీ పర్ఫామ్ చేసింది D13 అనుకుంటా, నాకు గుర్తుండి. బట్ తను మంచి పర్ఫార్మర్ అండ్ రీసెంట్గా కూడా వేరే షోలో తను కొరియోగ్రఫీ కూడా చేస్తుంది. సో మంచి డాన్సర్ తినైతే. నాకు తెలిసి తిను ఉంటుంది కొన్ని రోజులని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాము ఎలా చేస్తుందో శర్వరి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి మాధురి రాథోడ్. తిన కోసం చెప్పాలంటే తిను నార్మల్గా ఫోక్ డాన్సర్ అనమాట. నేను తిన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చాలాసార్లు చూసాను. తిన డాన్స్ అది చాలా ఎనర్జీ ఉంటుంది తన డాన్స్లో, ఎక్స్ప్రెషన్స్ అది బాగా చేస్తుంది. తన రీల్స్ కూడా చాలా వైరల్ అవుతాయి అన్నమాట. సో తినికి మంచి ఆపర్చునిటీ వచ్చింది మాధురి రాథోడ్కి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి. తను కూడా ప్రోమోలో అదే చెప్తుంది, చాలా రోజులుగా నేను ఇది షోకి చాలా ట్రై చేస్తున్నాను. సో ఇవాళ లక్కీలీ నాకు ఆపర్చునిటీ దొరికిందని చెప్పేసి. సో తిని నుంచి అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డాన్సెస్తో వస్తుంది అనుకుంటున్నాను. సో చూద్దాం మాధురి రాథోడ్ ఎలా సస్టైన్ అవుతుందో. ఇంతమంది మెయిన్ డాన్సర్స్ మధ్యలో తిని ఎలా సస్టైన్ అవుతుందో చూద్దాం. బట్ తిని కూడా చాలా మంచి డాన్సర్, ఎక్స్ప్రెసివ్ డాన్సర్ అనమాట. సో చూద్దాం. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి శ్వేతా నాయుడు. సో శ్వేతా నాయుడు కోసం చెప్పుకోవాలంటే తను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. నాకు పాస్ట్ చాలా రోజుల నుంచి తను తెలుసు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లోని. సో తన డాన్సెస్ కానీ రీల్స్ కానీ చూస్తూ ఉంటాను. చాలా పవర్ఫుల్ డాన్సర్ తిను కూడా. అండ్ తిను ఆల్రెడీ ముందే మనకి డీలోని చేసిందనమాట, సెలబ్రిటీ కేటగిరీలోని. తను అందులో రన్నరప్ కూడా అయ్యింది. సో ఈసారి మళ్ళీ ఎంటర్ అయింది తనని తను ప్రూవ్ చేసుకోవడానికి. సో శ్వేతా నాయుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది నెక్స్ట్ అనేది మనం చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి పూజా నాగేశ్వర్. తిను కూడా ఫస్ట్ టైం ఈ డి అనేది. డి ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. తిను కూడా ఒక ఫోక్ డాన్సర్. మాధురి రాథోడ్ ఎలాగో తిను కూడా అంతే. సో తిన సాంగ్ కూడా ఒకటి వైరల్ అయింది, ఓ పిల్లగా వెంకటేష అని. ఆ సాంగ్ వైరల్ అయిన సాంగ్. తను ఇందులో కూడా పర్ఫామ్ చేసింది అండ్ తిను కూడా మంచి డాన్స్ చేస్తుంది, ఎక్స్ప్రెసివ్గా చేస్తుంది అనమాట తిను. సో చూద్దాము తిను కూడా ఎలా సస్టైన్ అవుతుంది ఇంత మంచి డాన్సెస్ మధ్యలో అని.
సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి తేజు. సో తిను నా ఫేవరెట్ అనమాట. ఒకప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది తిను. అండ్ తినవి కొన్ని సాంగ్స్ కూడా లైక్ లైక్ ఒక నార్మల్గా మణికంఠ ఉంటారు D20లోని. సో ప్రెజెంట్ అయితే ఎలిమినేట్ అయ్యారు, కానీ తనతో పాటు జోడీగా చేసేది కొన్ని పర్ఫార్మెన్సెస్ చేసింది, చాలా వైరల్ అయ్యాయి అది యూట్యూబ్లోని. సో తిను కూడా చాలా పవర్ఫుల్ డాన్సర్. తిను D10లో కూడా పర్ఫామ్ చేసింది. మనకి D10 కూడా చాలా ఫేమస్ సీజన్ అనమాట అది. అందులో తిను పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ సీజన్స్లో కూడా కొన్ని పర్ఫామ్ చేసింది, ఫైనల్స్ దాకా వచ్చింది కానీ ఎప్పుడూ విన్నర్ అవ్వలేదు. సో ఈసారి చూద్దాం. తిను చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట మిగతా కంటెస్టెంట్స్కి. సో ఎలా పర్ఫామ్ చేస్తుంది, విన్ అవుతుందో లేదో చూద్దాం. వైల్డ్ కార్డ్స్కి కూడా ఈసారి ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. సో చూద్దాం. నాకు ప్రజెంట్ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే తిను చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. నాకు తెలిసి వాళ్ళకి మంచి కాంపిటీషన్ మిగతా ఉన్న కంటెస్టెంట్స్కి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి దిశ. తిను కూడా చాలా మంచి డాన్సర్, చాలా పవర్ఫుల్గా వేస్తుంది తిను కూడా. తిను లాస్ట్ సీజన్ గుర్తులేదు ఏ సీజన్లో వచ్చిందని, కానీ రన్నరప్గా వచ్చింది. తిను జోడీతో వేసేది ముందైతే. అండ్ మనకి ఇన్స్టాలో కూడా ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటుంది తిను. సో తిను కూడా తేజులాగే మంచి డాన్సర్ అండ్ మంచి కాంపిటీషన్ వీళ్ళకి అందరికీ. సో నాకు తెలిసి తిన కొరియోగ్రాఫర్ గ్రీష్మ అనుకుంటా. గ్రీష్మ తిన కాంబినేషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. లాస్ట్ సీజన్లో కూడా తిను గ్రీష్మ మాస్టర్తోనే డాన్స్ వేసేది. లైక్ ఆవిడ కొరియోగ్రఫీలోనే తిను డాన్స్ చేసేదన్నమాట. అప్పుడు కూడా ఫైనల్స్కి వచ్చింది తిను జోడీ అనేది. సో తిను కూడా చాలా మంచి డాన్సర్, చాలా పవర్ మూవ్స్ చేస్తుంది, చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి దిశాది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే చాలా పవర్ఫుల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రీవియస్గా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయలేము. సో నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్కి వస్తే, ప్రోమో రౌండ్ వచ్చేసి సెలబ్రేషన్ రౌండ్ అనమాట. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అండ్ ముందుగా నార్మల్ కంటెస్టెంట్స్ కూడా ఇద్దరు కలిపి పర్ఫామ్ చేస్తారనమాట. ఫస్ట్ చూసుకుంటే భూమిక డ్యాన్స్ అనేది ప్రోమోలో ఇచ్చారనమాట. భూమిక వచ్చేసి మంచి మాస్ సాంగ్ డాన్స్ చేసింది. తను భూమిక అంటేనే ముందు మనకి ఒక మాస్ లుక్, తన స్వాగ్ గుర్తొస్తూ ఉంటుంది. ఇంతమంది మేల్ కంటెస్టెంట్స్లో కొంచెం మేల్ కంటెస్టెంట్స్కి డామినేట్ చేస్తుంది అంటే భూమిక అనేది. తన యాటిట్యూడ్ కానీ స్వాగ్, డాన్స్ కూడా క్లియర్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. సో తను వచ్చేసి మాస్ సాంగ్కి డాన్స్ వేసింది. సో చాలా బాగా చేసింది అదైతే. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ప్రోమోలో రాజు సాంగ్ చూపించారు. రాజు కూడా మాస్ సాంగ్ చేశారనమాట. మనకి రాజు అంటేనే గుర్తొస్తుంది D10. రాజు చాలా పవర్ఫుల్ డాన్సర్, ఎన్ని చెప్పినా తక్కువే రాజు కోసం. సో రాజుకి రీసెంట్గా హెల్త్ ఇష్యూ అవ్వడం వల్ల మేబీ కొంచెం డౌన్ అయ్యాడు, కానీ అస్సలు తగ్గేదేలే. లేకపోతే రాజు కూడా మంచిగా మాస్ అయితే తను ఇరగొట్టేస్తాడు, మనకి ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ కప్పు కొట్టాడు, మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు అనమాట. సో చూద్దాం ఈ D20లో ఎవరు విన్ అవుతారు అనేది. సో రాజు కూడా మంచి మాస్ డాన్స్తో వచ్చాడు. సో తన పవర్ మూవ్స్ కూడా మనకి తెలిసిందే ఎలా చేస్తాడు అనేది. తన ఫ్లిప్స్ కానీ పవర్ మూవ్స్ కానీ తను ఫేమస్, అందుకే తన పవర్ మూవ్స్తోనే తను ఫేమస్ అయ్యాడు. సో ఈ సాంగ్లో కూడా మంచి పవర్ మూవ్స్ అండ్ మాస్ బీట్ వచ్చిందనమాట. నెక్స్ట్ ప్రోమోలో తేజు డాన్స్ చూపించారు. తను వచ్చేసి డిఫరెంట్ స్టైల్ ఎంచుకుందనమాట. అది మాస్ కాదు కానీ సమ్ డిఫరెంట్ స్టైల్. సో తను ఒక పోస్చర్ మాత్రం లైక్ ఒక స్టెప్ మాత్రం చాలా బాగా చేసింది. ప్రోమోలో మనకి ఇచ్చాడు, లెగ్ని ట్విస్ట్ చేసి లైక్ ఒక మూమెంట్ చేస్తుంది అనమాట. ప్రోమోలో ఉంటుంది అది. సో వేరే లెవెల్ అనమాట. ఇంక చెప్పాను కదా తను చాలా మంచి డాన్సర్ అని చెప్పేసి. వీళ్ళకైతే మంచి పోటీ. ఆది గారు కూడా కామెడీగా అంటున్నారు, ఇంకా మా కంటెస్టెంట్స్ నిద్రపోతారు సంథింగ్ లైక్ దట్. ఇంకా వైల్డ్ కార్డ్స్ని చూసుకుంటూ నిద్రపోతారేమో,
సో అంత బాగా చేస్తున్నారని చెప్పి ఆది గారు కూడా కామెడీ చేస్తూ ఉంటారు. సో ప్రోమోలో అయితే ఆ లెగ్తో చేసిన స్టెప్ అయితే వేరే లెవెల్. చూడాలి ఫుల్ వీడియో వచ్చాక. సో నెక్స్ట్ ప్రోమోలో వచ్చేసి సంకేత్ సాంగ్ చూపించారు. సంకేత్ కోసం కూడా ఇంకా మనం చెప్పాల్సిన లేదు, తను ఆల్రెడీ డీలో విన్నర్. నా ఫేవరెట్ అయితే సంకేత్. చాలా కంటెస్టెంట్స్లో ఒక వన్ ఆఫ్ ది ఫేవరెట్ వచ్చేసి నాకు సంకేత్ అనమాట. తను వచ్చేసి మ్యారేజ్ సాంగ్తో వచ్చాడు మనకి ప్రోమోలో చూసుకుంటే. సో చాలా క్యూట్గా వేశారు పర్ఫార్మెన్స్ అనేది. సంకేత్ వస్తే చాలు డిఫరెంట్ స్టైల్స్తో వస్తాడు సంకేత్. సో ఈసారి మ్యారేజ్ థీమ్తో వచ్చాడు. సో అది కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది తన పోర్షన్ అంతా. సో చూద్దాం ఏమవుతుందో. సో ప్రోమో లాస్ట్లో మనకి కొత్తగా ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్ ఉంది కదా, రిషిక. సో తను నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది. రిషికాని చూస్తే చాలా క్యూట్గా ఉంటుంది. డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. క్యూట్గా కాదు, డాన్స్ కూడా ఇరక్కుమ్మేస్తుంది ఇంకా. సో రిషిక ప్రోమోలో వచ్చేసి మనకి ఐటమ్ సాంగ్ని సెలెక్ట్ చేసుకుంది. సో ఫేమస్ సాంగ్ అనమాట అది, సెలబ్రేషన్ థీమ్లోని. తను ఐటమ్ సాంగ్ అయితే పర్ఫామ్ చేసింది, చాలా బాగా చేసింది గైస్. తను ప్రతి పర్ఫార్మెన్స్ కూడా ప్రాణం పెట్టేస్తుంది ఇంకా. సో ఎక్కడా తగ్గట్లేదు వాళ్ళకి మార్క్స్లో కానీ, ఎక్కడా తను లీస్ట్కి రావడం కానీ ఏం లేదు. రిషిక అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అందులోని ప్రోమోలోని మనకి ఇచ్చినప్పుడు ఒక హూక్ స్టెప్ ఉంటుంది అనమాట ఆ సాంగ్లోని. అదైతే ఇంకా ఆ సాంగ్ గుర్తొచ్చినప్పుడల్లా ఆ హూక్ స్టెప్పే గుర్తొస్తుందేమో మనకి. ఇంకా జడ్జెస్ కూడా చాలా షాక్ అయ్యారు. ఆ హుక్ స్టెప్ అది చాలా బాగుంది, చాలా బాగా క్యారీ చేసింది అని అన్నారు అనమాట. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి తనవి సాంగ్లోని. సో ఇదైతే మనకి ప్రోమో 2 అనాలిసిస్. సో నా ఫేవరెట్లో తేజు ప్రజెంట్ అయితే. సో నెక్స్ట్ మారొచ్చు కూడా చెప్పలేము. సో ముందు కంటెస్టెంట్స్లో నా ఫేవరెట్ ఎవరో తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో చూడాలన్నమాట. సో అది గైస్ ప్రోమో అనాలిసిస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. ఇలాంటి రియాలిటీ షో ప్రోమో అనాలిసిస్ కానీ, రివ్యూస్ కానీ మన ఛానల్లో ఉంటాయి. సో ఖచ్చితంగా ఫాలో చేసేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా బయోలో ఉంది, అది కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.